శ్రావణ మాసం స్వాతి నక్షత్రం స్వామికి చాలా ఇష్టమైన రోజు. అలాగే శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజు మరి యాదాద్రి నరసింహస్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. అండ్ ఆయన ఆశీస్సులతో ఆరోగ్యంగా అలాగే ప్రజలకు సర్వీస్ చేసేదానికి మరింత రెట్టింపు ధైర్యం అలాగే ఆలోచన శక్తితో మంచి చేసే అవకాశాన్ని ఇస్తారు. అలాగే గతంలో వచ్చినప్పుడు ఆశీర్వదించి నన్ను మంత్రిని చేశారు. ఈరోజు స్వామి ఆశీస్సులు తీసుకొని మళ్ళీ ప్రజలకు సేవ చేయడానికి బయలుదేరుతున్నాను. ఈరోజు చెప్పారు కదా, శ్రావణ మాసం రోజు స్వాతి నక్షత్రం ఆయనకి 108 కలశాలతో అభిషేకం చేయటం అది కన్నుల పండుగగా ఉంది చూడటం అనేది. అండ్ కేసీఆర్ గారు ఈ యొక్క టెంపుల్ని చాలా అద్భుతంగా నిర్మించారు. నిజంగా అది ఆయన పూర్వజన్మ సుకృతం అనుకుంటాను. ఎందుకంటే భగవంతుడు తనకు నచ్చిన వాళ్ళతో తనకు నచ్చిన గుడిని కార్యక్రమాన్ని చేయించుకుంటారంటారు. సో ఆ అదృష్టం ఈరోజు కేసీఆర్ గారికి దక్కింది. అండ్ ఎప్పటి నుంచో 2 రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పటి నుంచి ఈ టెంపుల్కి రావటం జరిగింది. అప్పుడున్న టెంపుల్కి ఇప్పుడున్న టెంపుల్కి చాలా డిఫరెన్స్, అంటే మాటల్లో చెప్పలేనంత డిఫరెన్స్ ఉంది. కానీ లోపల న్యాచురల్గా అంటే స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి, జ్వాలా నరసింహస్వామి, అలాగే యోగ నరసింహస్వామి అందరూ కూడా చాలా అద్భుతంగా ఈరోజు అభిషేకము ఆశీర్వచనము అన్నీ కూడా చాలా బాగా చేశారు. అండ్ నా అదృష్టం ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా భగవంతుడిని చూడగలుగుతున్నాను అండ్ ఆశీర్వాదం పొందుతున్నాను అంటే నా జన్మ సుకృతం అయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.